ముఖ్యమైన రంగం నుండి పి ఆండాళమ్మ గారు పురస్కారం స్వీకరించడానికి వేదికపైకి రావాలి. పురస్కార స్వీకర్త ఎన్ ఎల్లేశ్వరి గారు. మీ పేరు, మీ గురుగారి పేరు? నా పేరు యష్కా ధర్మవరం, మా గురుగారి పేరు రేవతి ప్రసాద్. మీరు ఇక్కడ ఏ అంశంపై పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది? భరతనాట్యం. భరతనాట్యంలో ఏ పాట మీద డాన్స్ చేయడం జరిగింది? మేము పీకాక్ చేసాము, గణేష్ పంచరత్నం చేసాము. ఇంకా కొంతమంది జూనియర్స్ అన్నమాట, మేము సీనియర్స్. జూనియర్స్ రమ్మం ఒకటి చాలా చేశాము. ఇక్కడ కాకుండా ఇంకా వేరే చోటు కూడా ఎక్కడైనా పర్ఫార్మెన్స్ చేశారా? నేను చాలా చేశాను. తెలంగాణ పరిషత్ కలిది మేము భాస్కర్ ఆడిటోరియంలో చేసాము, కోటి ఆడిటోరియంలో చేసాము, ఎలైట్ ఆడిటోరియంలో చేసాము, ఇంకా చాలా వరకు చేసాము. అచ్చా, ఈరోజు మీ పర్ఫార్మెన్స్ కి ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు, ఆడియన్స్ కానీ గురువులు కానీ. మీకు ఎలా అనిపించింది ఈరోజు? చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట. ఎంత సాటిస్ఫాక్షన్. ఈ అవకాశం ఇచ్చిన మా గురువు గారికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. ధన్యవాదాలు. అచ్చా, మీ డ్రీమ్ ఏంది? మీరు పెద్దయ్యాక ఏమి అవ్వాలనుకుంటున్నారు? డాన్సర్ అవ్వాలనుకుంటున్నాను, ఇంకా ఒక యాక్టర్ని కూడా అవ్వాలనుకుంటున్నాను. సూపర్ సూపర్, వెరీ నైస్. సో మీ ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? యాక్టర్ కావాలా అంటున్నారు? మా మమ్మీ. సూపర్ సూపర్ రిప్లై. మీ యాక్టింగ్ కూడా మా మమ్మీ వల్ల ఇంత వచ్చాను అన్నమాట. అచ్చా, మీరు గతంలో కూడా ఏమైనా బహుమతులు తీసుకోవడం జరిగిందా? అవార్డ్స్ ఇంతకుముందు కూడా ఎప్పుడైనా అవార్డ్స్? చాలా తీసుకున్నాను నేను. అచ్చా, చాలా తీసుకున్నాను. 50 ప్రోగ్రామ్స్ వరకు చేశాను. ఓకే. మీ పేరెంట్స్ కానీ మీ గురువు గారు కానీ మీకు కోఆపరేషన్ ఎలా ఉంది? అంటే అందరూ సపోర్ట్ చేశారు అన్నమాట నాకు. సో నేను ఒక హైట్కి ఎదగాలనుకుంటున్నాను. సూపర్, విష్ యూ ఆల్ ది బెస్ట్. మేడం గారు, మీ పాప గారు బహుమతి అనుకున్నారు పెద్దల చెట్టు మీదుగా. ఒక మదర్గా మీకు ఎలా అనిపించింది? మీ ట్రైనింగ్ని అద్భుతంగా మెచ్చుకున్నారు. మీ పాప గారికి ఇచ్చిన ట్రైనింగ్ అంటే నాకు ఇష్టం ఉంది పాపని డాన్సర్గా చూడాలని, కానీ అది తను కూడా ఇంట్రెస్ట్గా చేయడం, దాన్ని లెవెల్కి తీసుకురావడం. మా పాప స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో కూడా ఫస్ట్ విన్నర్గా చాలా ప్రోగ్రామ్స్ చేసింది. ఈ స్టేజ్కి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ నా కృషితో పాటు మా పాపకు దొరికిన గురువు గారు చాలా గ్రేట్ అనమాట. చాలా బాగా నేర్పిస్తారు. ఫ్యూచర్ టీచర్ అకాడమీలో తను నేర్చుకుంటుంది రేవతి ప్రసాద్ మ్యామ్ దగ్గర. సో ఆ మ్యామ్ గారికి కృతజ్ఞతలు చెప్పాలి నేను. అసలు పాప గారి ఎడ్యుకేషన్ కానీ ఈ డాన్స్ ట్రైనింగ్ కానివ్వండి, రెండింటి మీరు టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు? ఇప్పుడు నేను బ్యాలెన్స్ చేయడం కంటే తను బ్యాలెన్స్ చేసుకుంటుంది. అంటే ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ప్రోగ్రామ్స్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తుంది. స్టడీస్కి వెళ్ళేటప్పటికి తనకు కొంచెం గ్యాప్ దొరికితే స్టడీస్ చదువుకుంటే మేనేజ్ చేస్తుంది. ఓకే, లాస్ట్ మేడం, సారీ కావాలనుకుంటారు, పెద్ద డాన్సర్ కావాలనుకుంటారు. మీ కోఆపరేషన్, మీ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది? కంప్లీట్ నేను పాపతోనే నా కెరీర్ అన్ని పక్కన పెట్టేసి పాప కోసమే, పాప కెరీర్ బిల్డ్ చేయడానికి నేను ఉన్నాను. సో నా సపోర్ట్ 100కి 1000% ఉంటుంది. లాస్ట్ మాట మీద ఈరోజు ఈ అవకాశం కలిగించిన ఈ ఆర్గనైజర్కి కానివ్వండి, ఇది సంస్థకి కానివ్వండి, గురువు గారికి కానివ్వండి, మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మాటల్లో అయితే చెప్పలేను, ఎందుకంటే ఇలాంటి అవకాశాలు ఒక గురువు ద్వారానే మాకు వస్తాయి. మేము ఎంత నేర్చుకున్నా, ఎంత డాన్స్ వచ్చినా సరే ఒక గురువు గారు నుంచే మాకు ఇలాంటి పర్ఫార్మెన్స్ చేయడానికి అయితే మాకు స్కోప్ ఉంటుంది. కాబట్టి నేను మా గురువు గారు, మా పాప వాళ్ళ గురువు రేవతి ప్రసాద్ గారికి చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎంతంటే మామూలు మాటల్లో కాదు, చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఇప్పటివరకు ఏం యాక్టింగ్లో ఇంట్రెస్ట్ ఉన్నారా? ఏ యాక్టింగ్ చేశారు మేడం? తను సీరియల్స్ చేసింది, యాడ్స్ చేసింది, మూవీస్ చేసింది, వెబ్ సిరీస్ చేసింది. సీతమ్మ వాస్తు సినిమాలో చెట్టు అనే సీరియల్లో చేసింది. తర్వాత యాడ్స్ వచ్చేసి నీలోపలికి యాడ్ చేసింది. నెక్స్ట్ వెబ్ సిరీస్ త్రిష బృంద వెబ్ సిరీస్ ఇప్పుడు August 2nd సోనీ లివ్ లో వస్తుంది. దాంట్లో యాడ్ చేసింది. అండ్ భలే ఉన్నాడని రాజుగారి మూవీ ఒకటి నెక్స్ట్ మంత్ రిలీజ్ అవబోతుంది. సో అందులో కూడా యాడ్ చేసింది. మేడం, మీ ఫ్యామిలీ, పాప గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో కూడా ఇండస్ట్రీ ఫీల్డ్ లో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరండి. సొంత టాలెంట్ తోనే పైకి వచ్చింది పాప గారు. పాప టాలెంట్ తోనే, అంటే నేను పాప టాలెంట్ గుర్తించి ఆ వేలో తీసుకుంటే పాప సక్సెస్ అవుతుంది అని చెప్పి నేను ట్రై చేశాను. నేను ట్రై చేసినందుకు మా పాప సపోర్ట్ ఇచ్చి చేస్తున్నాను. అచ్చా, పాప గారిది ఫేమస్ అయిన ఏదైనా వెబ్ సిరీస్ కానివ్వండి, మూవీ కానివ్వండి, ఏదైనా లేకుంటే అన్ని రిలీజ్ కి దగ్గరలో ఉన్నాయి. ఓకే, నా ఆడపిల్ల అనే ఒక షార్ట్ ఫిల్మ్ తనిఖీల గారిని దాంట్లో కూడా చేసింది పాప. అంటే చిన్న క్యారెక్టర్స్ అయినా సరే స్టార్ట్ నుంచి చేస్తేనే కదా ఉంటుంది.
కాబట్టి అలా చేసింది. కానీ తను మెయిన్ రోల్ యాక్ట్ చేసిన రిలీజ్కి దగ్గరలో ఉన్నది. ఆల్ ది బెస్ట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.